హాయ్ అండి, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఈజీ అండ్ టేస్టీగా నల్లేరుకాడ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆంధ్ర వంటల్లో పచ్చళ్ళు చాలా ప్రత్యేకమైనవి. అందులో ఈ నల్లేరుకాడ పచ్చడి హెల్త్కి చాలా మంచిది. ఎవరికైనా కాలు కానీ చేయి కానీ ఫ్రాక్చర్ అయినా లేదా పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులున్నా ఈ పచ్చడి చాలా యూజ్ అవుతుంది. ట్రై చేసేయండి. ఈ నల్లేరుకాయలు అనేవి ఇక్కడ మనం చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మధ్యలో ఉన్న కనుపులను తీసేసుకొని ఇలా మంచిగా కట్ చేసుకోవాలి. ఈ నల్లేరుకాయలు కట్ చేసుకుంటున్నప్పుడు చేతులకి నూనె అనేది అప్లై చేసుకోవాలి, లేకపోతే చేతులు బాగా దురదొచ్చేస్తాయి. నల్లేరుకాయలను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాడ అంచులను కట్ చేసుకోవాలి. ఇలా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా గరుకంచి అనేది తీసేసుకోవాలి, లేకపోతే పచ్చడి తింటున్నప్పుడు నోరు అనేది దురద పుట్టేస్తుంది. కాబట్టి ఈ గరుకంచి అంతా తీసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని అంచులు తీసుకొని మనం కట్ చేసుకున్న కాడలకున్న ఆకులను ఇలా కాడలు కట్ చేసుకుని ఈ ఆకులను కూడా పచ్చట్లో వేసుకుందాం. ఈ నల్లేరుకాయలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే నూనెలో బాగా ఎగుతాయి. మనం కట్ చేసుకున్న కాయల్లో ఆకులు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న నల్లేరుకాయల్లో ఆకులు వేసుకోవాలి. ఈ కాయల్లో ఆకులు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యన కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. ఈ నల్లేరుకాయలు అనేవి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని ఒకసారి బాగా వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 10 నుంచి 15 ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టు వేసుకొని వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత గోలిక్కే సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా మగ్గించుకున్న టమాటాలని మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి మనం మగ్గించుకున్న టమాటాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేగించుకున్న నల్లేరుకాయలను కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పచ్చడి మనం చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే ఈజీ అండ్ టేస్టీ నల్లేరుకాడ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడికి తాలింపు అనేది అవసరం లేదండి. ఇలా వేసుకుని తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ఎవరైనా మోకాళ్ళ నొప్పితో బాధపడితే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.